అమరావతిని వేగంగా అభివృద్ధి చేయాలన్నటువంటి సంకల్పం. ముందు ప్రస్తుతం అయితే జంగిల్ క్లియరెన్స్ అన్నటువంటి చేస్తున్నారు. అంటే అక్కడంతా ముళ్ళ కంపలతో పేరుకుపోయి పిచ్చి చెట్లతో పేరుకుపోయినటువంటి ప్రాంతాన్ని ప్రొక్లైనర్లతో తుడిచిపడేస్తున్నారు. ఎక్కడికక్కడ ఆ చెట్లన్నీ నరికేసి ఇప్పటికే రోడ్ల పక్కనే పూర్తయినాయి. ఇక లోపల వాటిట్లో చేసుకుంటూ వస్తున్నారు. వాటన్నిటిని కలిపేసేసి ధ్వంసం చేసిన తర్వాత ఒక లేఅవుట్లు వేసేసి ఆ తర్వాత ఫ్లాట్లు ఇచ్చేసేయడమా, లేకపోతే కనుక ఈ కేటాయింపుల ఇది నడవబోతోంది. రోడ్లు వేయటం, డ్రైనేజీ సిస్టము, మంచినీటి సదుపాయం అన్నది కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఈ టోటల్గా డిసెంబర్ 1కి దీనికి డెడ్ లైన్ పెట్టుకున్నారు. అంటే ఈ లోపుగా జంగిల్ క్లియరెన్స్ చేసి డిసెంబర్ 1వ తారీఖు నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం చేయాలన్నటువంటిది నిర్ణయించుకున్నామని మంత్రి నారాయణ ప్రకటించారు. టోటల్గా అమరావతికి ప్రాథమిక అంచనా అప్పుడు 4 లక్షల కోట్లు, 1,50,000 కోట్ల రూపాయలు మామూలు, తర్వాత 4 లక్షల కోట్లు అన్నది ఇప్పుడు ప్రస్తుతం అయితే 60,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టాలన్నటువంటి నిర్ణయించుకున్నారు. 4 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అమరావతితో పాటు ఏకకాలంలో 26 జిల్లాల అభివృద్ధి కూడా చేస్తాం. లేఅవుట్లు, భవన నిర్మాణాల అనుమతుల్ని సరళీకరిస్తాం. తద్వారా నిబంధనలు ఉల్లంఘించుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వానికి సహకరించండి, అందరికీ బాగు కోరుతున్నాం అన్నటువంటి ప్రకటించారు.